ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు, గోదావరి జలాలను శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ చేస్తున్నారు. కంప్లీట్ చేయండి. ఇప్పుడు నేను క్లియర్గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను, అందరు సభ్యులకు పంపిస్తాను. నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి, ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తలేను. ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్లో నేను చెప్పదలుచుకుని, దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జలశక్తి. ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ 2016లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్, అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డు ఉన్నాయి. నేను ఇక్కడ ఇవ్వకపోయినా రఘునందన్ రావు గారు అనుకుంటే జలశక్తి మినిస్టర్ నుంచి డాక్యుమెంట్ అంతా తీసుకోవచ్చు. ఏ మెంబర్ అయినా కూడా అడిగితే ఇవ్వాల్సిందే. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, మేబీ పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు చెక్. సో దిస్ ఈజ్ పాయింట్ ఆరిజిన్ 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళుతున్నాయి గోదావరి జలాలు, వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు. వేరియస్ రీజన్స్తోని ఆ 3 ఏళ్ళు అది ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు. ఈ లోపల మనం కట్టుకుంటున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెట్టింది, ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటున్న దాంట్లో మీద మనం అభ్యంతరాలు పెట్టిన ఒక రకంగా జరిగిపోయింది. మళ్ళీ 2019కి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారిక సమావేశాలు, ఇవన్నీ కూడా మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ కావాలంటే అన్నీ నేను ఇస్తాను. జస్ట్ సింపుల్గా పేపర్ కటింగ్స్ ఇస్తే మీకు కొంత సమాచారం ఉంటుంది. ఈ సమాచారం తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తీసిస్తాను. ఇందులో క్లియర్గా గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాద పరిష్కారం, గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై చర్చ, 2 రాష్ట్రాల నీటి అవసరాల పంపిణీపై కేసీఆర్ దృశ్య రూప ప్రదర్శన, విద్యుత్ సంస్థల ఇతర విషయాల మీద కూడా వాళ్ళిద్దరు ఏ రకంగా మాట్లాడుకున్నారు, స్నేహగీతిక ఎలా ఉంది, ఇట్లా పత్రికలు రకరకాల. ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ని ఎవరు అడ్రస్ చేసిండ్రంటే, ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి రాజేందర్, పక్కన ఏపీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి. తెలంగాణ మినిస్టర్ ఆనాటి 2009 అంటే అప్పుడు మరి మేబీ మెడికల్ అండ్ హెల్త్ ఉండేనేమో, 19 ఎస్ సరే 2019 29/6/2019 ఈటెల రాజేందర్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతంగా మేము చర్చించుకున్నాం, సమస్యలను పరిష్కరించుకుంటాం, గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తాం, సీమకు గోదావరి శ్రీశైలాన్ని తరలించే అంశంపై చర్చించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమావేశం. ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను, జస్ట్ మీకు చెప్పినాను. సో బేసిక్గా ఈరోజు గోదావరి జలాలు, గోదావరి నుంచి పోలవరం దిగువ ప్రాంతం నుంచి ఇప్పుడు బంకంచెర్ల వరకు, పెన్నా బేసిన్ వరకు నీళ్లు తరలించడానికి ఇవి అంశాలు. ఇంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక ఇష్యూ చెప్పారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ మీటింగ్ మినిట్స్ కన్సర్న్ మినిస్టర్ దగ్గర డిస్కషన్ జరగాలి కదా, ఈ డిస్కషన్ జరిగినాకనే ముందుకు పోవాలి కదా అని. ఎస్, ఐ డూ అగ్రీ. దే హ్యావ్ కంక్లూడెడ్ ఎ మీటింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విత్ జలశక్తి మినిస్టర్, chaired by ఉమా భారతి గారు, అటెండ్ బై తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. సో ఈ మీటింగ్ మినిట్స్ని ఇప్పుడు బేసిక్గా వాడుతుంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది? మేము ఆల్రెడీ ఆ మీటింగ్లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము, మేము చేసుకోవాలనుకుంటున్నాము, ఏందా మీ అభ్యంతరం? ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. చాలా సంతోషం. పాప ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటే. సో దీంట్లో ఇప్పుడు సింపుల్గా మీటింగ్ మినిట్స్ రెఫర్ చేసి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దీన్నే మనకు ఒక గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి నేను ఈ సమావేశంలో పాల్గొన్న అందరి సభ్యులను నేను కోరుకునేది ఒకటే, ఇది 3 రకాల అప్రోచ్తో ముందుకెళ్ళాలి. ఒకటి టెక్నికల్, 2 లీగల్, 3 పొలిటికల్.